బొడ్రాయి కాడున్న గుడికో ఊరవతలున్న దేవస్థానం కాడుకో పోవాలంటే మనోళ్ళు బండో కారో వేసుకొని పోతారు. అనొద్దు గాని కొందరైతే బోనం కూడా బండ్ల మీదనే తీసుకుపోవట్టిరి. అంత దూరం ఎవరు నడుస్తారు, ఇట్లా పోయి అట్లా వద్దామని మనోళ్ళ ఆపొచ్చన. కానీ ఈ భక్తులు చూడుండ్రి ఎట్లొస్తున్నారో. ఎక్కడిది అడవిలకెళ్లి గుట్టలు పుట్టలు దాటుకుంటా శ్రీశైలం బాట పట్టిండ్రు కన్నడ భక్తులు. మహారాష్ట్రకెళ్లి సుత బగ్గనే వస్తున్నారు. ఎండలకు బుగులు పడకుండా నడుస్తూనే ఉన్నారు మల్లన్నని దలుచుకుంటా. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు నడుస్తున్నాయి. మళ్ళా ఇయాల్టికెళ్ళి 5 రోజులు మా సంబురంగా అనిపిస్తాయి. భ్రమరాంబాదేవి రోజుకో రూపంలో దర్శనమిస్తది. అయితే అమ్మవారిని వాళ్ళింటి ఆడబిడ్డగా గొలుస్తారు కర్ణాటక భక్తులు. గందుకే పండుగ పూట సారేదేస్తారు. వడి బియ్యం, పసుపు, కుంకుమ, చీరలు, గాజులు తీసుకొని నడుచుకుంటూ వస్తారు ప్రతి ఏడు. 3-4 రాష్ట్రాల భక్తులు వచ్చే వరకు శ్రీశైలం నిండిందనుకో రాదుండ్రి. పాతాల గంగల తానాలు, శివయ్య దర్శనాలు. ఎండలకు తిప్పలు కాకుండా చల్లటి పందిర్లు వర్షిండ్రు. బండ్ల పార్కింగ్ చాలా దూరంలో ఉన్నది. స్పెషల్ బస్సులు గిన నడుస్తున్నాయి. ఇగిటు చూడుండ్రి రంగురంగుల లైట్లు వేస్తే మల్లన్న గుడి ఎంత ముద్దుగా అగుపడతాందో.